వెల్కమ్ టు జాబాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి జీకే క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. వాటిలో భాగంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పీడిఎఫ్స్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాం. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అంతరిక్ష నౌక ల్యాండ్ చేసినటువంటి ప్రపంచంలోనే మొదటి దేశం ఏది అంటే మన భారతదేశం. చంద్రయాన్ 3 ద్వారా ల్యాండ్ చేయడం జరిగింది మన భారతదేశం. 2026లో ఏ భారతీయ రాష్ట్రం జాతీయ క్రీడలకు అంటే 39వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనుంది అంటే మేఘాలయ రాష్ట్రం. ఏంటి? మేఘాలయ రాష్ట్రం. 2026 సంవత్సరంలో ప్రపంచ స్థిరమైనటువంటి అభివృద్ధి శిఖరాగ్ర సదస్సును ఏ సంస్థ నిర్వహించనుంది అంటే మనకి టెరీ అనమాట. ఏంటి? ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఏ సంస్థ నిర్వహించిందంటే మనకి టెరీ. డోల్కి అనే వాయిద్యంతో ప్రదర్శించబడేటటువంటి లావణి ఏ రాష్ట్ర సాంప్రదాయ జానపద నృత్యం? ఫాల్క్ డ్యాన్స్ అనమాట. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? మహారాష్ట్రకు సంబంధించింది. లావణి అనగానే మీకు మహారాష్ట్ర గుర్తు రావాలి. భారతదేశంలోని ఏ ఆలయాన్ని బ్లాక్ పగోడా అని పిలవడం జరుగుతుంది? బ్లాక్ పగోడా అని మనకి కోనార్క్ సూర్య దేవాలయాన్ని పిలుస్తారు. మౌంట్ ఎవరెస్ట్ను 2 సార్లు అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే సంతోష్ యాదవ్. 2026లో ఏ దేశం అధికారికంగా యూరోను తన కరెన్సీగా స్వీకరించింది అంటే బల్గేరియా తన కరెన్సీగా యూరోను స్వీకరించడం జరిగింది. యూరోని. క్రింది వాటిలో భారతదేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్ ఏంటి అంటే సుందర్బాన్ వెట్లాండ్ అనమాట. సుందర్బాన్ వెట్లాండ్ మనకి రామ్సర్ సైట్లో భారతదేశంలో అతిపెద్దది. నాదిర్ షా ఏ మొఘల్ చక్రవర్తి పాలనలో భారతదేశంపై దాడి చేసి నెమలి సింహాసనాన్ని దోచుకోవడం జరిగింది అంటే మొహమ్మద్ షా రంగీలా పాలనలో భారతదేశంపై దాడి చేసి నెమలి సింహాసనాన్ని దోచుకున్నారు. ఎవరు? నాదిర్ షా. వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాల పరావర్తనానికి కారణమవుతుంది అంటే మనకి ఐనోస్పియర్. ఐనోస్పియర్ ఏదైతే ఉందో ఇది మనకి రేడియో తరంగాల పరావర్తనానికి కారణమవుతుంది. భూమి యొక్క పలాయన వేగం ఎస్కేప్ వెలాసిటీ అనేది ఎంత అంటే 11.2 km/s. వైట్ గోల్డ్ అని పిలువబడే లిథియం నిల్వలనేవి ఇటీవల ఏ రాష్ట్ర లేకుంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీగా కనుగొనబడ్డాయి అంటే జమ్మూ మరియు కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్. ఏ రక్త సమూహాన్ని విశ్వదాత యూనివర్సల్ డోనార్ అని పిలవడం జరుగుతుందంటే ఓ నెగిటివ్ని యూనివర్సల్ డోనార్ అని పిలుస్తారు. భారతీయ డిజిటల్ బ్యాంకులో యూపీఐ పూర్తి రూపం ఏంటి? యూపీఐ యొక్క పూర్తి రూపం ఏంటి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మన జాతీయ గీతం వందే మాతరం ఉన్న ప్రసిద్ధి నవల ఆనందమఠం రచయిత ఎవరు అంటే బంకించంద్ర చటర్జీ. నిత్య హరిత అడవులను జల విద్యుత్ ప్రాజెక్ట్ నుండి రక్షించడానికి సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అంటే మీకు సైలెంట్ వ్యాలీ అని కనిపించగానే మీకు కేరళ గుర్తు రావాలి. ఆప్షన్ కేరళ. ఆటోమొబైల్ పరిశ్రమ కారణంగా ఏ నగరాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది? డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని పిలిచేదే మనకి ఇక్కడ చెన్నైని పిలుస్తారు. దీన్ని చెన్నైని పిలుస్తారు. బంగారు పరమాణు సంఖ్య ఎంత? బంగారం యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే 79. భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని మొలాసిస్ బేసిన్ అని పిలవడం జరుగుతుంది అంటే మిజోరాంని పిలుస్తారు. ఏంటి? మిజోరాంని మొలాసిస్ బేసిన్ అని పిలుస్తారు. 1984లో భారత సైన్యం ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి
ఆపరేషన్ మేఘదూతను ప్రారంభించింది? ఏంటి ఆపరేషన్ మేఘదూతని ప్రారంభించడం జరిగింది? అదేంటంటే సియాచిన్ గ్లేషియర్. ఏంటి ఆన్సర్? సియాచిన్ గ్లేషియర్ అనమాట. 1984లో భారత సైన్యం మనకి సియాచిన్ గ్లేషియర్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ దూతను ప్రారంభించడం జరిగింది. ఆపరేషన్ మేఘదూత. పాటలీపుత్రలో అశోక చక్రవర్తి పాలనలో ఎన్నో బౌద్ధ సంగీతిని ఎవరి కాలంలో? పాటలీపుత్రలో ఉన్నటువంటి అశోక చక్రవర్తి పాలనలో ఎన్నవ బౌద్ధ సంగీతి జరిగిందంటే 3వది. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది ఎవరు? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే ఎవరైతే ఉన్నారో, గోఖలే అనే వ్యక్తి మహాత్మా గాంధీ యొక్క పొలిటికల్ లీడర్, పొలిటికల్గా గురువు ఎవరు అంటే మహాత్మా గాంధీకి గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా? ఆప్షన్ బి. పులులు మరియు వజ్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి పన్నా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇటీవల నంబరింగ్ ప్రకారం భారతదేశంలోనే పొడవైనటువంటి జాతీయ రహదారి నేషనల్ హైవే అనేది ఏది అంటే NH-44. ఓకేనా? ఏంటది? జాతీయ రహదారిలో పొడవైనటువంటి జాతీయ రహదారి NH-44. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? జోగ్ జలపాతం మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? మొదటి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ తైబ్జీ. నీతి ఆయోగ్ స్టాండ్స్ ఫర్, నీతి ఆయోగ్ పూర్తి రూపం ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. మనకి నీతి ఆయోగ్ అనేది 2015లో వచ్చింది. దేని ప్లేస్లో కంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లోకి రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే మన సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఏది అంటే మనకి వీనస్ అనమాట, శుక్రుడు. అదేవిధంగా మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్ అని చెప్పేసి పిలిచే గ్రహం కూడా వీనస్ అనమాట. మార్స్ ఉంది కదా, అంగారకుడిని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల అది రెడ్గా ఉంటుంది కాబట్టి రెడ్ ప్లానెట్ అంటే మార్స్ అనమాట. బేకింగ్ సోడా యొక్క రసాయన నామం లేకుంటే బేకింగ్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా ఏదైతే ఉందో అదేంటంటే సోడియం బైకార్బోనేట్, NaHCO3 అనమాట. సోడియం బైకార్బోనేట్. అదే మనకి ఈ బట్టలు ఉతకడానికి వాడతారు కదా, సో దాన్ని అడిగితే మీకు ఒకవేళ బేకింగ్ సోడా కాకుండా వాషింగ్ సోడా అని అడిగారనుకోండి, సోడియం కార్బోనేట్ అవుతుంది. ఓకేనా? సోడియం కార్బోనేట్ అనేది వాషింగ్ సోడా, బేకింగ్ సోడా అంటేనేమో సోడియం బైకార్బోనేట్. రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకు ఏ అధికారణ కల్పిస్తుంది అంటే ఏ ఆర్టికల్ కల్పిస్తుంది అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 368 ఆర్టికల్ అనేది కల్పించడం జరుగుతుంది. 368వ ఆర్టికల్ అనమాట. రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారాన్ని పార్లమెంట్కి ఏ ఆర్టికల్ కల్పిస్తుందంటే 368. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చదువుకోండి. ఈ పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అందిస్తాను. మీరు ఇక్కడ వీడియో చూసిన వాళ్ళు ఆ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని రివిజన్ అనేది చేసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఈ వీడియో లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నటువంటి ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో తెలియజేయడం జరుగుతుంది.